హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరిశ్రీ వ్లాగ్స్. ఈ రోజు మీ అందరికీ యూట్యూబ్ కోసం థంబ్నెయిల్ ఎలా డిజైన్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫ్రీ యాప్స్ లోనే మనం ఎటువంటి మనీ ఖర్చు పెట్టే పని లేకుండా, బయట ఎవరిని హైర్ చేసుకుని థంబ్నెయిల్ చేపించే పని లేకుండా కొంచెం అట్రాక్టివ్ గా కనిపించేలాగా థంబ్నెయిల్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో అడగండి, నేనైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను థంబ్నెయిల్ పిక్సెల్ ల్యాబ్ అండ్ పిక్సార్ట్ రెండు యూజ్ చేసి చేస్తున్నాను. లింక్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ప్లే స్టోర్ లో మనం పిక్సెల్ ల్యాబ్ అండ్ పిక్సార్ట్ రెండు కొడితే వస్తాయి. పిక్సార్ట్ ఎందుకంటే మనం ఇమోజీస్ ఏమైనా కావాలి అంటే యారోస్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. టెక్స్ట్ అవన్నీ ఇవ్వడానికైతే పిక్సెల్ ల్యాబ్ యూజ్ అవుతుంది. దానిలో కూడా ఇమోజీస్ ఉంటాయి కానీ అంత ఎఫెక్టివ్ గా ఉండవు. సో నేను పిక్సార్ట్ యూజ్ చేస్తున్నాను. సో ఈ రెండు యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. నేను చేసేది చూస్తూ మీరు చేసుకుంటే మీకు వచ్చేస్తుంది. మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా. నేను ఇక్కడ థంబ్నెయిల్ ఎలా డిజైన్ చేయాలి అనేది ఇప్పుడు నేను థంబ్నెయిల్ ఏదైతే పెట్టానో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది అప్పుడు మీరు కుకింగ్ చేస్తున్నారా, వ్లాగింగ్ చేస్తున్నారా, దానికి తగ్గట్టుగా మీరు అరేంజ్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇదిగోండి, పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది మనకి. ఇప్పుడు ఇక్కడ డిలీట్ అని ఉంటుంది చూడండి. ఈ డిలీట్ క్లిక్ చేస్తే ఇలా డిలీట్ అయిపోతుంది. ఈ రైట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడికి వచ్చి ఇమేజ్ సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ అని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా యూట్యూబ్ థంబ్నెయిల్ సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్స్ కోసం ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకొని ఈ కలర్స్లో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు. ఏ కలర్ అయినా సరే పర్వాలేదు, మీకు నచ్చిన కలర్ తీసుకోండి. ఈ గ్రేడియంట్లోకి వస్తే అన్ని 2 షేడెడ్ కలర్స్ ఉంటాయన్నమాట. కొంచెం లైట్ కలర్స్ అలాంటివి ఉంటాయి. వీటిలో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ ఉన్న కలర్స్ మనకు నచ్చలేదు అనుకుంటే ఇప్పుడు ఇది బ్లూ సెలెక్ట్ చేసుకొని ప్లస్ క్లిక్ చేసి మనకి పైన ఏ కలర్ రావాలి, కింద ఏ కలర్ రావాలని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా పైన అంతా డార్క్ వచ్చి కింద లైట్, ఏదో మొత్తం లైట్, లేదా ఇక్కడ వరకు డార్క్ ఇక్కడ వరకు లైట్, ఇలా సెలెక్ట్ చేసుకుంటే క్లిక్ చేసుకుంటే ఈ కలర్ వచ్చేస్తుంది మనకి. సో నేనైతే ఇది కాకుండా గ్యాలరీ నుంచి తీసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు గ్యాలరీలోకి వెళ్తాను. నేను ఆల్రెడీ గూగుల్ నుంచి డార్క్ కలర్స్ డౌన్లోడ్ చేసుకున్నా. గూగుల్లో డౌన్లోడ్ చేసుకున్నవి మనం డైరెక్ట్గా యూజ్ చేసేయకూడదు. వాటిని ఎలా చేయాలో చెప్తాను నేను. ఇప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చూడండి, లెఫ్ట్ సైడ్లో ఫ్రమ్ గ్యాలరీ ఉంది కదా, గ్యాలరీలోకి వెళ్ళి ఇప్పుడు నేను ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేసి ఇది మొత్తం అంతా పేజ్ మొత్తం వచ్చేలాగా, ఈ ఇమేజ్ మొత్తం కనిపించేలాగా ఇలా మూవ్ చేసుకోవాలి. మూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది చూడండి, రైట్ సైడ్ ఉంది, ఇది లేయర్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది. ఇది లాక్ వేసేసుకుంటే కదలకుండా ఉంటుంది అనమాట మనకి. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ఇలా యూజ్ చేసేయకూడదు, ఎందుకంటే ఇవి సబ్జెక్ట్ టు కాపీరైట్ అని కాపీరైట్ పడుతుంది. సో మనం వేరే వాళ్ళ ఇమేజెస్ యూజ్ చేసుకోకూడదు కాబట్టి ఇది కనిపించినట్టుగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ప్లస్ దగ్గరికి వస్తే షేప్స్ అని ఉంటుంది. ఈ షేప్స్లో ఇలా సెలెక్ట్ చేసుకొని లైట్గా మూవ్ చేస్తే ఇది మొత్తం కవర్ అయ్యేలాగా చేసి ఈ కిందకు వస్తే ఇక్కడ కలర్స్ ఉంటాయి. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు మనము. ఇప్పుడు మన కింద మనం ఆల్రెడీ ముందు పెట్టాం కదా, అది నేను లైట్గా కనిపించాలని అనుకుంటున్నాను. ఇదిగోండి, ఒపాసిటీ అడ్జస్ట్ చేసుకుంటే ఇలా కనిపిస్తుంది అనమాట. సో నాకు ఈ కలర్ కావాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు. ఇంకా డార్క్ కావాలంటే మొత్తం తగ్గించేసుకోవచ్చు. సో కనిపించినట్టుగా నేను ఇలా పెట్టాలనుకుంటున్నాను. టిక్ మార్క్ కొట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను దీని మీదకి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. గ్యాలరీలో మనం ఆల్రెడీ ఇమేజెస్ తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇన్షాట్లోకి రండి. ఇన్షాట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఫోటో ఉంది కదా, ఫోటోలోకి వెళ్ళి న్యూ మీద క్లిక్ చేయాలి. ఏ ఫోటోనైతే మీరు తీసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటో దగ్గర సెలెక్ట్ చేసుకొని, ఇదిగోండి నేను ఇక్కడ ఈ ఫోటో తీసుకున్నా. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా సైడ్కి జరిపేసి కట్అవుట్ మీద క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోతుంది. చూడండి, బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోయి ఫోటో ఇలా ఉంటుంది. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే అయిపోతుంది. మనమేమి యాడ్ వాచ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ గ్యాలరీలోకి వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు ఫ్రమ్ గ్యాలరీ అని చెప్పి మనకి ఇక్కడ గ్యాలరీలోకి వస్తుంది. ఇదిగోండి, ఈ ఫోటో తీసుకుంటున్నా నేను. ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. ఈ ఫోటోని ఇలా చిన్నగా చేసుకోవాలి మనకి సరిపోయేలాగా. ఇదిగోండి, ఇలా తీసుకున్న తర్వాత చూసారుగా, ఈ కార్నర్లో దీన్ని పట్టుకొని ఇలా అంటే పైకి వస్తుంది అనమాట. నేను ఇలా పెట్టుకుందాం అనుకుంటున్నాను. నేను తీసుకున్న బ్యాక్గ్రౌండ్కి ఈ ఫోటో అంతగా సెట్ అవ్వలేదు, సో నేను వేరే ఫోటో తీసుకుంటున్నాను. ఆల్రెడీ గ్యాలరీలో సేవ్ చేసుకున్న ఫొటోస్లో వేరే ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇన్షాట్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అనమాట. ఇక్కడ ఈ ఫోటో తీసుకుంటున్నాను. ఈ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇమేజ్ సైజ్ తగ్గించుకొని తర్వాత ఇలా పెంచుకోవాలి. మనకి కరెక్ట్గా సెట్ అయ్యేలాగా ఇలా పెంచుకోవాలన్నమాట.
ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు టెక్స్ట్ రాదు. దీన్ని కూడా ఈ ఫోటోకి మనం ఇక్కడ ఈ మధ్యలో ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేసి దీనికి కలర్ ఒపాసిటీ చేసుకోవచ్చు, స్ట్రోక్ కావాలంటే ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ షాడో మీద క్లిక్ చేద్దాం. షాడో ఇచ్చాను, అప్పుడు ఫోటో కొంచెం బాగా కనిపిస్తుంది అనమాట. షాడో కూడా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇవ్వచ్చు. తర్వాత ఇక్కడ ఒపాసిటీ అని స్ట్రోక్ అని ఉంది చూడండి, స్ట్రోక్ మీద క్లిక్ చేస్తే ఇదిగో స్ట్రోక్ ఎంత కావాలో అంత మనకి ఇలా వస్తుంది అనమాట. ఇలాంటి కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు. నేను లైట్గా కావాలనుకుని లైట్గా పెట్టాను. ఒపాసిటీ మన ఫోటో లైట్గా కనిపించాలా, డార్క్గా కనిపించాలా, పెట్టినట్టు కనిపించాలా అనేది ఇక్కడ ఒపాసిటీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. టిక్ మార్క్ మీద క్లిక్ చేసి దీన్ని ఫోటోని కూడా మనము లాక్ చేసేసుకుందాము, కదలకుండా ఉంటుంది. ఇప్పుడు మనం దీనికి టెక్స్ట్ రాద్దాము. ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ టెక్స్ట్ అని ఉంటుంది. పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి, ఇక్కడ టెక్స్ట్ అని వచ్చేస్తుంది. ఇక్కడ నేను యూట్యూబ్ కోసం తెలుగులో పెట్టాలనుకుంటున్నాను. థంబ్నెయిల్లో ఎప్పుడు ఇంగ్లీషు తెలుగు కలిపి పెట్టుకోవాలి. యూట్యూబ్ కోసం ఇప్పుడు ఇది పెద్దగా చేసుకోవచ్చు. కొంచెం థంబ్నెయిల్ అనేది పెద్దగా కనిపించాలి కాబట్టి కొంచెం పెద్దగా చేస్తున్నా. డిజైన్ చేయండి, ఇలా తెచ్చుకోవాలి. ఏలోకి వస్తే ఇక్కడ టెక్స్ట్ అన్నీ చేంజ్ అవుతాయి అనమాట. ఫస్ట్ బోల్డ్లో పెట్టుకుందాము. ఇదిగోండి ఇక్కడ స్టైల్లోకి వెళ్తే బోల్డ్, ఫాంట్లోకి వెళ్తే మనకి ఇక్కడ చాలా రకాల ఫాంట్స్ ఉంటాయి. మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ బోల్డ్, ఇటాలిక్ ఇలా వస్తాయి అన్నమాట. అండర్లైన్ కావాలంటే అండర్లైన్ వస్తుంది. ఇది వద్దనుకుంటే తీసేయచ్చు. తర్వాత ఫాంట్లోకి వెళ్ళి నేను మై ఫాంట్స్లో కొన్ని ఫాంట్స్ అయితే సెలెక్ట్ చేసుకొని పెట్టున్నాను. ఆ ఫాంట్ తీసుకున్నాను దీనికి. ఇప్పుడు టెక్స్ట్ రాయడం అయితే అయిపోయింది. ఈ టెక్స్ట్కి మనము కలర్ ఇచ్చుకోవాలి. సో ఇప్పుడు యూట్యూబ్ కోసం అందమైన థంబ్నెయిల్కి ఒక కలర్ ఇద్దాము. ఈ టెక్స్ట్లోకి వచ్చి కలర్లోకి వెళ్ళాలి. మనకి బ్యాక్గ్రౌండ్లో మనం డార్క్ కలర్ ఇచ్చాం కాబట్టి మనం ఇక్కడ కనిపించే లాంటిది పెట్టుకోవాలి. ఎల్లో కలర్ ఇస్తున్నాను. ఎల్లో కలర్ సెట్ అయింది, బాగా అనిపిస్తుంది. ఈ యూట్యూబ్ కోసం అందమైన అనే దానికి కూడా వేరే కలర్ ఏదన్నా ఇద్దాము. ఎందుకో వైటే బాగా అనిపిస్తుంది. సో వైట్ ఉంచేస్తున్నాను. వీటికి స్ట్రోక్ ఇవ్వాలి. దేనికి ఇవ్వాలనుకుంటున్నామో దాని దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ స్ట్రోక్ అని ఉంటుంది. ఈ స్ట్రోక్ మీద క్లిక్ చేసి ఏ కలర్ స్ట్రోక్ కావాలంటే ఆ కలర్ స్ట్రోక్ ఇవ్వచ్చు. ఇదిగోండి ఇక్కడ ఉన్న కలర్స్ అన్నిటిలో మనకి ఏది బాగా కనిపిస్తుందో అది తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే బ్లాక్ తీసుకున్నాను. ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు మనము మళ్ళీ షేప్స్లోకి వెళ్దాము. షేప్స్లోకి వెళ్ళి నేను కార్నర్లో పైన వేరే కలర్ రావాలనుకుంటున్నాను. సో ఇలా సెలెక్ట్ చేసుకున్నాక దానికి ఏం కలర్ కావాలో ఆ కలర్ పెట్టుకున్నాం. బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ అయితే సెట్ అవుతుందో అనుకుంటారో ఆ కలర్ తీసుకోవాలి. నేను ఇలా లైట్ కలర్ ఒకటి తీసుకొని ఓకే చేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ లేయర్స్లోకి వెళ్ళి దీన్ని బాగా కిందకి ఈ పక్కన పట్టుకుంటే ఇది కిందకి వెళ్ళిపోతుంది. ఇదిగో చూడండి ఇలా అనమాట. నేను ఇలా కావాలంటే ఇలా వస్తుంది. లేదు ఇంకా దీని కిందకు కూడా వెళ్ళాలి అని అంటే ఇలా వస్తుంది. అప్పుడు మనకు కనిపించదు కాబట్టి ఇది దీని పైనకి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా వస్తుంది అన్నమాట. దీనికోసం ఇలా చేశాను నేను. ఇలా కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు దీనికి మనం యూట్యూబ్ కోసం అందమైన అనేదానికి కలర్ చేంజ్ చేసుకుందాము. ఎందుకంటే ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్లో వేరే కలర్ పెట్టాం కాబట్టి ఇది అంతగా కనిపించట్లేదు. సో నేను ఇక్కడ రెడ్ కలర్ తీసుకున్నాను. తర్వాత స్ట్రోక్లోకి కూడా వెళ్ళి వేరే కలర్ చేంజ్ చేద్దాం. వైట్గా రెడ్ తీసుకున్నాం కాబట్టి వైట్ ఇస్తే బాగానే ఉంటుంది, లేదా బ్లాక్ ఇచ్చినా బాగానే ఉంటుంది. సో నేను వైట్ ఇచ్చేసాను. దీన్ని కొంచెం కిందకి జరుపుకోండి. ఈ యూట్యూబ్ కోసం అనేది మధ్యలోకి పెట్టుకుందాము. ఇప్పుడు ఇక్కడికి ఈ యాప్తో పని అయితే అయిపోయింది. దీన్ని మనం ఇక్కడ చూడండి సేవ్ యాజ్ ఇమేజ్ ఇక్కడ సైడ్ పైన ఉంది కదా, ఈ సేవ్ యాజ్ ఇమేజ్ దగ్గరికి వెళ్ళిపోయి సేవ్ టు గ్యాలరీ అని చెప్పేద్దాం. ఇప్పుడు పిక్స్ ఆర్ట్లోకి వెళ్దాము. ఇదిగోండి పిక్స్ ఆర్ట్లోకి వెళ్ళాలి. మనం ఏం యాడ్ వాచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ఎడిట్ యువర్ ఫోటో అని చూడండి. ఎడిట్ యువర్ ఫోటో దగ్గరికి వెళ్ళి మనకు ఆల్రెడీ గ్యాలరీలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న థంబ్నెయిల్ ఇది సెలెక్ట్ చేసుకుందాము.
ఇదిగోండి ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పక్కకి క్లిక్ చేస్తే స్టిక్కర్ అని ఉంటుంది. ఈ స్టిక్కర్స్లోకి వెళ్ళి ఇమోజీస్ అని కొడదాము. ఇమోజీస్ అని కొడితే ఇక్కడ ఇమోజీస్ చాలా వస్తాయి. ఇదిగోండి ఇది తీసుకుంటున్నా నేను. దీన్ని నేను ఇక్కడ కార్నర్లో పెడదాం అనుకుంటున్నాను. మనకి పిక్సెల్ ల్యాబ్లో ఇమోజీస్ అంత ఎఫెక్టివ్గా ఉండేవి లేవు, అందుకే పిక్సార్ట్ యూస్ చేసి పెడుతున్నా నేను. ఈ కార్నర్లో ఇది పెట్టాను. అలానే మళ్ళీ స్టిక్కర్స్లోకి వచ్చి యారోస్ అని క్లిక్ చేద్దాము. యారోస్ ఇచ్చుకుంటే బాగుంటుంది అట్రాక్టివ్గా కొంచెం చూడడానికి. ఇక్కడ మనకి యారోస్ అంటే చాలా రకాల యారోసే వస్తాయి. మనకి ఏది సెట్ అవుతుందో ఆ యారో తీసుకోవచ్చు. రెడ్, ఈ రెడ్ క్లిక్ చేస్తున్నాను. రెడ్లో చాలా రకాల యారోసే వచ్చాయి. మనకు అక్కడ కరెక్ట్గా సెట్ అయ్యే యారో ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఇది తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ డిజైన్ చేయండి ఇలా అంటున్నాను కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇది రెడ్ కాబట్టి మనకి అంత బాగా కనిపించట్లేదు. దీనికి బార్డర్ ఇద్దాము. బార్డర్లోకి వెళ్తే ఇదిగోండి ఇక్కడ వైట్ ఇస్తే బాగా కనిపిస్తుంది అన్నమాట. దీని మీద కొంచెం క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒపాసిటీ ఉంది కదా, ఒపాసిటీ అంటే ఎంత బాగా కనిపించాలో అంత, లైట్గా కనిపించాలంటే లైట్గా, ఇలా నేను ఎక్కువగా కావాలనుకుంటున్నాను. అడ్జస్ట్ అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని. ఇదిగో కలర్ ఫుల్గా ఇచ్చేసుకున్నాను. కలర్స్ ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేసేయండి. ఇది ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది. తర్వాత ఈ కార్నర్లో కూడా ఏదైనా సింబల్ ఇద్దాము, ఖాళీ ఉంది కాబట్టి. యూట్యూబ్ అని పెట్టుకున్నాము మనం, యూట్యూబ్ కోసమే కాబట్టి మనం చేసేది. యూట్యూబ్ అని క్లిక్ చేస్తే యూట్యూబ్ మీద చాలా వస్తాయి. సో మనం ఈ యూట్యూబ్ సింబల్ని ఈ కార్నర్లో ఫిక్స్ చేసుకుందాము చిన్నగా. ఇదిగోండి ఇలా ఫిక్స్ చేసేసుకుంటే మన థంబ్నెయిల్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇక్కడ ఇప్పుడు టిక్ మార్క్ క్లిక్ చేసేసుకుని ఇంకా ఏమైనా కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మీరు. నాకైతే ఇంక ఇది బాగానే ఉందనిపిస్తుంది. సో ఇక్కడ డౌన్లోడ్ బటన్ మీదకి వెళ్ళిపోయి సేవ్ యాజ్ జేపీజీ అంటే సేవ్ అయిపోతుంది. థంబ్నెయిల్ అయితే సేవ్ అయిపోయింది. ఇలాగా దీన్ని మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవడమే. అంతేనండి, చూసారు కదా, చాలా సింపుల్గా థంబ్నెయిల్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తుంది బిగినర్స్కి కూడా. యూట్యూబ్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. వాళ్ళకైతే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. స్టార్ట్ చేసిన వాళ్ళకైనా సరే థంబ్నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. యూట్యూబ్లో థంబ్నెయిల్ బాగుంటేనే మన వీడియో ఎవరైనా సరే క్లిక్ చేసి చూస్తారు. సో అందుకని ఈ వీడియో పెట్టడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.